అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. John 5 chapter verse 1 to 9 మనమందరం కలిసి మార్చి చదువు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించటగలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపంలో రోగులను, గుడ్డివారు, ఊచ కాలు చేతు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడగగా, యేసు నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపును ఎత్తుకొని నడిచాను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం సాధించుకుందాం. ప్రియ తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా తిరిగి మీ పాదం ఎద్దకు వస్తుంటున్నాను తండ్రి. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరిచి, నిన్ను హెచ్చించి, నిన్ను పూజించి కొనియాటకు పొంది మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే స్తుతిస్తుంటున్నాను. నేను వ్యక్తిగత ఆరాధనలు ప్రవేశించముండగా దేవా, చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. దేవా, నిలబడుచున్న నిష్ప్రియ దాసుని శిలో చాటును మరుపరచండి. నా నోటి మాట, హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలో సహాయం చేసి నా నోట మీ మాటలు ఉంచండి. దేవా, నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా, కృప చూపిస్తురమ్మని వేడుకుంటున్నాను. ఎవరు ఎటువంటి ఆత్మీయతతో వచ్చారు, ఆత్మీయతల గురించి ప్రభావం మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. వెనుకలు నిగ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపై తలుపును దూరపరచండి. ఆరాధనకై పురుకలుపుతూ రమ్మని వేడుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేస్తురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తోటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒక రోగిని చూస్తుంటున్నాం. ఆ రోగి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలం. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నానని ఎరిగి స్వస్థపడగోచున్నావా అని వాడిని అడిగాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని మనం గమనించగలం.
ఏమంటే యేసుక్రీస్తు ఎటువంటి దేవుడు అంటే పడిన వాడిని ఏం చేస్తాడంట? లేవనెత్తే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఎటువంటి దేవుడు? ఆ స్థితిలో ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ స్థితిలో? 38 సంవత్సరాలు. పిల్లరా గమనించండి, ఒక రోగి 38 సంవత్సరాలు తన యొక్క బెడ్కు పరిమితమైతే వాడి స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు? వయసైన కాలంలో వాళ్ళకు వచ్చే ఒకే ఒక మాట ఏంటంటే, నేను తిరుగుతా ఏం పోవాలనుకుంటారు? చనిపోవాలనుకుంటారు. నేను తిరుగుతానే చనిపోవాలి. ఎందుకు? మంచంలో పడితే చాలా అంతా అయిన వాళ్ళైనా, కడుపున పుట్టిన వాళ్ళైనా అంతా అయినా కూడా వాళ్ళు కొంత ఓపిక అనేది, పేషెన్స్ అనేది నశిస్తుంది. అందుకని వాళ్ళు కసురుకోవటం, వాళ్ళు పక్కన పెట్టడం, కాబట్టి ఇవన్నీ వాళ్ళు సహించలేరు. కాబట్టి చాలామంది రోగిగా ఉన్నప్పుడు చాలామంది తామే వేరే విధంగా చనిపోవటం మనం కల్లారా లోకంలో చూస్తున్న విషయం, కొత్తదైన కాదు. అయితే పిల్ల ఆయన పడిన వారిని లేవనెత్తి దేవుడు. చాలామంది సంఘాలలో సేవకులు ఏం చేస్తారండి? ఇట్లా అంటారు. ఇట్లా అంటే ఆ యొక్క విశ్వాసి ఏం చేస్తాడు? నేను ఆ సగాలకల్లా ఒక మీడియా ద్వారా చూశాను. ఇట్లా అంటే ఏమైపోతారు? అది లేఖనానికి సరిపోయిందేనా? యేసు ప్రభు పడి కొట్టేవాడా, లేవనెత్తేవాడా? చెప్పండి. ఈ రోగిని ఏం చేసినాడు? 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఈ యేసు ప్రభు? వాడి స్థితిని ఎరిగినాడంట. రాయబడింది, దేవుడు వాక్యంలో స్పష్టంగా రాయబడింది. 6వ వచనం స్పష్టంగా చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ యొక్క నా యొక్క స్థితిని ఎరిగి ఉన్నాడా లేదా చెప్పండి? ఆయన ఎరిగి ఉన్నాడు. అందరి స్థితిని ఎరిగి ఉన్నాడండి. ఆయన దేవుడు, మహాజ్ఞాని. అందుకే ఆయన దేవుడు. నీ స్థితిని ఎరిగి ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినాడు. 38 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు కనీసం వెళ్ళరు. ఎందుకంటే ఆ రోగి దగ్గర ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. అందులో కొంతమంది వ్యక్తులు హాస్పిటల్లోకి వెళ్ళి వస్తే వాళ్ళకి అన్నం సహించదు. ఎందుకంటే ఆ యొక్క స్మెల్కి వాళ్ళు ఎవరైనా దానికి గిట్టదు. హాస్పిటల్లో పరిచర్య చేసేవాళ్ళు ఒక రోగి దగ్గర ఉండి చూసుకోవాలంటే వాళ్ళకి ఎంతో పేషెన్స్ ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తిని మనం చూడలేము. ఆ విధంగా ఆ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పినట్టు ఆ యొక్క రోగిని, పడి ఉన్న రోగిని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? లేవనెత్తినాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా
యెషయా భక్తుడు అంటాడు, యెషయా ప్రవక్త అంటాడు. మనమందరం కూడా ప్రతి వాడు ఏమంట మొదటి అధ్యాయంలో చదువుదాం. యెషయా మొదటి అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు ఏం కలిగి ఉన్నాడంట? ఎక్కడ కలిగి ఉన్నాడు? ప్రతి వాడు అంటే ఆ ప్రతి వాణిలో నువ్వు నేనున్నావు. ఆ ప్రతి వాణిలో నీవు నేను ఉన్నాం. ప్రతి వాడిలో ఏముందంట చెప్పండి? ఎక్కడ ఉందంట ఆ వ్యాధి? కాబట్టి మనం తేలును చూస్తాం. తేలుకు విషయం ఎక్కడుంటుందండి? కొండిలో ఉంటుంది. కొండిలో ఆ కొండిని తుంచేస్తే అది ఏం చేయలేదు. ఇంకా పాముకు విషయం ఎక్కడుంటుంది? కొరల్లో ఉంటుంది. ఆ కొరల్లో విషయాన్ని కక్కిస్తేది కూడా మనం చూడగలం. కాటేస్తుంది దాంట్లో. ఇంకా చిన్న చిన్న విషయాలకు కూడా జర్రులకు ఆ యొక్క మర్రగబ్బలకు అవి వాటన్నిటి కొండులోనే ఉంటాయి. అయితే పద్యంలో రాసి ఉన్న ప్రకారం ఏంటంట, మనుషుడికి నిలువెల్లా దానికి ఒక కొండిలో ఉంటుంది. అయితే మనుషుడంతా పాయిజనే, శరీరం అంతా పాయిజనే. కాబట్టి అపోస్తలుడైన పౌలు గొప్ప వ్యక్తి అండి. ప్రయాసపడిన వ్యక్తి, ప్రభు కోసం ప్రయాసపడిన వ్యక్తి, ప్రభు కోసం సాక్షిగా సంఘాలు కట్టినటువంటి వ్యక్తి, హతసాక్షి అయిన వ్యక్తి. అయితే ఆయన ఒకటి అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడు? నా శరీరం మందు ఏ మంచిది నివసింపదు. దేవుడు వాక్యంలో ఆ విధంగా రాసింది. మన శరీరంలో ఏ మంచి అయినా నివసించదా అంటే నివసింపదని ఆయన అంటున్నాడు. రెండోది ఒప్పుకుంటున్నాడు. పాపిలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే పాపిలో ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే మనం మంచివారం కాదు. మనలో యెషయా చెప్పినట్టు ఇప్పుడు చదవండి. యెషయా 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరలా నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు ఏముందంట? ప్రతి వాడికి వ్యాధి ఉంది. కాబట్టి ఇక్కడ పడి ఉన్న రోగి అనేది వాడి రోగం గురించి రాయలేదు. ఏదో సంథింగ్ అతనికి ఏదో ఒక రోగం అక్కడ మెన్షన్ చేయబడలేదు. అయితే ఇక్కడ లేఖనం ప్రకారం ప్రతి వాడికి ఏముందంట? నడినెత్తిన ఏముందంట? వ్యాధి కలిగి. ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదంట మనకి. మనకుందే స్వస్థత. ఇప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం లేదంట చెప్పండి? స్వస్థత లేదు. అంటే ఎవరు వాళ్ళు? ప్రతి వాళ్ళని రాయబడింది. అంటే మనం ఆత్మీయంగా భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నా ఆత్మీయంగా మన యొక్క స్థితి ఇది. ఏ స్థితి అంట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం లేదంట? కొంచెమైనను స్వస్థత లేదు. కాబట్టి ఇది యొక్క మన చదవండి. అవి ఏం చేయలేదంట? పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో ఏం చేయలేదు. ఎట్లా ఉంటుందండి? మంచి వాసనగా ఉంటుందా? మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు. కాబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను
కాబట్టి ఇటువంటి స్థితి అంటే స్వస్థతలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతిక రకమైన స్వస్థత, ఆత్మ స్వస్థత. కాబట్టి ఈ యొక్క విషయంలో చూసినట్లయితే నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా మనం ఇటువంటి స్థితిలో ఉన్నామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు మనం కూడా ఎఫెసీ రాసిన పత్రికలో చదవండి, 2వ అధ్యాయం 1వ వచనాన్ని తీసిన వాడు చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 1. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, చావు అనేది ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆదాము అండి, దేవుడు చెప్పిన చెట్టు ఫలము అది తినకూడదంటే తిన్నాడండి. అతనికి ఏమొచ్చింది చెప్పండి? అతనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇక్కడ మనం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కొంచెం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు గమనించండి, అంటే చావు అనేది రెండు రకాలు. ఒకటి ఆత్మీయంగా, రెండవది శారీరకంగా. చావు అనేది ఎన్ని రకాలు? రెండు రకాలు. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎప్పుడు చచ్చిపోతాడంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం. కాబట్టి మనం అపరాధముల చేతను, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మను క్రీస్తు కూడా ఏం చేసినాడు? ఇప్పుడు మనం యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్తలో ఒక వ్యక్తి 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి 6వ వచనంలో ఇప్పుడు ఆ రోగి దగ్గరికి వద్దాం. ఆ రోగి ఎన్ని సంవత్సరాల నుంచి రోగిగా ఉన్నాడు? 35 సంవత్సరాలు. అతను లేవలేక ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే లేవలేక ఉన్నాడు అంటే అంత యాక్టివ్గా లేడు. అంటే ఇప్పుడు అందరూ చాలామంది వస్తున్నారు, వ్యాధి గలవాళ్ళు, రోగం గలవారు వస్తున్నారు. ఆ బెతెస్దా అనే కోనేరులో దేవదూత ఏం చేస్తుంది? నీళ్లు కదిలిస్తుంది. నీళ్ళు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళకి ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గర ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అక్కడ గుంపులుగా ఉన్నారండి. అక్కడ గుంపులు ఉన్నారంటే కొంత యాక్టివ్గా ఉన్న రోగులలో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు, కొంచెం యాక్టివ్ లేని వాళ్ళు. యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూత కోనేరులో దిగి ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళు కదిలిస్తుందో మొదటగా ఎవరైతే దాంట్లో కోనేరులో దిగుతారో వాళ్ళకి ఏం జరుగుతుంటుంది? స్వస్థత జరుగుతుంది. అయితే ఈ వ్యక్తి చూసినట్లయితే యేసు ప్రభుతోటి ఒక విషయం చెప్తుంటున్నాడు. 7వ వచనం చదవండి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు. అర్థమైందా? ఇప్పుడు అది అర్థమైందా? అంటే అతనికి ఎవరో ఒక హెల్పర్ కావాలా, తన పని తాను చేసుకోలేనటువంటి స్థితి. నన్ను కోనేటిలో దించడానికి ఎవరు కావాలంటున్నాడు? ఎవరు లేరంటున్నారు? ఎవరు లేరంటున్నాడు. 7వ వచనాన్ని మరలా చదవండి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందలగా దిగునని ఆయనకి ఏం చేసినాడు? ఉత్తరించాడు. కాబట్టి ఇవన్నీ గమనించినాడు. ఆయన ఆ యొక్క రోగి మీద ఏం చేసినాడు? జాలి చూపించినాడు. జాలి చూపించే కదా ఒక రోగి దగ్గరికి వెళ్ళాలంటే అతనికి ఏదో ఒక మంచి స్వభావం ఉంటేనే వెళ్తారు, హెల్పింగ్ నేచర్ ఉంటే వెళ్తారు. ఈ రోగి దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళారు, పట్టించుకోరు.
అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చినాడు, ఆయన మీద కనికరపడినాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడినాడు, పరామర్శించినాడు. ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితిగతిని ఎరిగినాడు. ఎరిగి అతను క్వశ్చన్ వేస్తున్నాడు. 8వ వచనం చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని ఏం చేసినాడు. కాబట్టి ఈ వ్యక్తికి ఎవరు బాగా చేసినారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారే. ఎలా బాగు చేసినాడు? అప్పటికి ఇప్పుడు మనం స్వస్థత పడతాం. ఎట్లా పడుతుంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత. అప్పటికి ఆయన దెబ్బలు పొందాడా? లేదు. ఆయన తన నోటి వాక్కు చేత ఆ వ్యక్తిని ఏం చేసినాడు? బాగు చేసినాడు. నువ్వు లేచి ఏం చేసినాడు? నీ పరుపెత్తుకొని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తును ఏం చేసినాడు? అంటే 38 సంవత్సరాల నుంచి వాడికి నడక ఉందా లేదా చెప్పండి? లేదు. బెడ్డికే పరిమితమైనాడు. నడక లేదు. ఆ పడకలోనే ఉంటూ తన యొక్క జీవితం అంధకారంగా ఉంటుంది. తన యొక్క జీవితం చీకట్లో ఉంటుంది. తన యొక్క జీవితం మరి ఎవరు పట్టించుకొని స్థితిలో ఉంటుంది. అయితే తన యొక్క వాక్కును పంపి, కీర్తనలో ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేసినాడు? బాగు చేసాను, విడిపించాడు. కాబట్టి ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. కాబట్టి లాజరు బయటికి రా అంటే ఏమి జరిగింది? అక్కడ బయటికి వచ్చాడా లేదా? 3 దినములు అయింది చనిపోయి. ఎన్ని దినాలైంది? లాజరు చనిపోయి 3 దినాలు. కాబట్టి ఆయన వాక్కులో శక్తి ఉంది. తన వాక్కు చేతనే ఆయన భూమి ఆకాశములను ఇందులోని సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. అయితే మనుషుడు 6 దినాలు ఇదంతా సృష్టించిన తర్వాత దేవుడు మరి అయితే మనుషుడిని సృజించిన విధానం అయితే తన యొక్క చేతులతో ఏం చేసినాడు? చేతులతో ఏం చేసినాడు? తన స్వరూపాన్ని చేసినాడు. తన స్వరూపాన్ని చేసి వాడి నాసికా రంధ్రంలో దేవుడు ఏం చేసినాడు? వాయును నరుడు ఏమయ్యాడు? కాబట్టి ఇవన్నీ కలుగును కాకంటే కలిగినాయి. ఆయన సృజించినాడు. అయితే మానవుల యొక్క మానవుని నిర్మించిన విధానం చూసినట్లయితే, ఆదామును నిర్మించిన విధానం చూసినట్లయితే ఆయన తన యొక్క చేతులతో మరి తన యొక్క శ్వాసతో తన జీవాన్ని ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాను. ఇలా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. చూడండి, యెషయాలో చూసినట్లయితే 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమం బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. కాబట్టి ఈ యొక్క రోగికి స్వస్థత జరిగిన విధానం చూసినట్లయితే తన వాక్కు చేత ఏం చేసినాడు? రోగిని విడిపించినాడు, స్వస్థపరిచినాడు. అయితే మనం ఏ విధంగా స్వస్థపరచం? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. చాలా చాలా చాలాసార్లు దేవుడు మనల్ని మరణ పడకల నుండి, మరణం నుండి తప్పిస్తూ వచ్చాడు. ఈ సత్యం కాదా? సత్యం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇంకా 4వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే చదవండి. నిశ్చయంగా అతడు ఎవరు రోగాలు భరించాడు? కాబట్టి మన రోగాలు భరించాడు. అందుకే యోహాను అంటాడు, ఇదో లోక పాపమును మోసుకుని దేవుని
పాపాలు మోసినాడు, శాపాలు మోసినాడు, దోషాలు మోసినాడు, రోగాలను భరించినాడు. కాబట్టి ఆయనకు స్వరూపమైనను ఏం లేదంట, స్వరూపమైనను అట్లా ఉందా పరమగీతంలో? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. కాబట్టి చాలా సుందరుడు. ఆయన అంత అందమైన వ్యక్తి ఏ విధంగా మార్చబడుతూ వచ్చాడు? ఏ విధంగా మార్చబడుచు? స్వరూపమైనను సొగసైన లేకుండా నిలువెల్లా ఏం చేసి పడుతూ వచ్చాడు? నిలువెల్లా దున్నపడుతూ వచ్చాడు. ఎట్లా పడుతూ వచ్చాడు? ఇప్పుడు నా పొలాన్ని ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడు? నాగడితో ఏం చేస్తాడు? దున్నుతాడు. అలా ఆ విధంగా ఆయన తన యొక్క శరీరాన్ని ఆ విధంగా గాయపరచబడేది. ఇది దేవుడిచ్చిన క్రయదనం. మనం మన యొక్క టాపిక్లోకి వస్తే ఆ రోగి గురించి చూసినట్లయితే, ఆ రోగికి మరి 38 సంవత్సరాల నుండి తన యొక్క ఆ యొక్క పడకలో, మరణ పడకలో ఉంటూ వచ్చాడు. కాబట్టి యేసు ఆ యొక్క స్థితిని గమనించి అతన్ని ప్రేమించి అతని దగ్గరకు వచ్చి ఆయన్ని ఏం చేసినాడు? విడిపించాడు. ఏం చేసినాడు? విడిపించాడు, విడుదల చేసినాడు. ఇప్పుడు ఆ రోగి మరణ పడకకే పరిమితమైన వ్యక్తి, 38 సంవత్సరాల నుంచి మరణ పడకకే పరిమితమైన వ్యక్తి, ఇప్పుడు తనకు ఏం జరిగింది? స్వస్థత జరిగింది, విడుదల జరిగింది. అతను పడి ఉన్న స్థితి. ఒక రోగాన్ని తీసుకుంటే అతనికి 38 సంవత్సరాలు. చాలామంది చాలా అలవాట్లు, అంటే ఈ అలవాట్ల చేత నేను పడిపోయాను. పెళ్ళైనప్పుడు బాగానే ఉన్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఏమొచ్చింది? తాగుడు అలవాట్లు వచ్చింది, పడిపోయాడు. ఏ అలవాటు అంటే పడిపోయాడు. దేవుడు వాక్యం ఉంది, యవనస్తులు తప్పక రొట్టెలు. పడిపోవటం అంటే అరే వాడు లోకంలో కలిసిపోయాడన్న, లోకంలో పడిపోయాడన్న అంటారు. అంటే ప్రియులరా, వాడి యొక్క పాప స్థితిని, పడిపోయిన స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తినాడు. నేను కూడా దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడంట? ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు పడినను ఏం చేస్తాడంట? మరలా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. ఎవరు నీతిమంతుడు? రోమియోలు రాసిన పత్రికలు అంటుంది 3:23లో నీతిమంతుడు ఒక్కడు లేడు ఉన్నదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే అబ్రహాం దేవుడు నమ్మెను, అతనికి సరే మనం నీతిమంతులుగా ఎలా అయ్యామంటే యేసు ప్రభువుని నమ్మటం ద్వారా మనం ఏ లిస్టులోకి వచ్చాం చెప్పండి? మనము స్వనీతి, స్వభక్తి, మంచితనంగా ఉండటం, మానవుని యొక్క నీతి క్రియలు దేవుడి దృష్టికి ఎట్లా సమానం చెప్పండి? మురికి సమానం. అయితే మన యొక్క స్వభక్తి, సొంత కార్యముల ద్వారా మనం నీతిమంతులు కావాలి. చాలామంది అంటారు ఈ అన్నదానం, ఈ చాలా రకాల దానాలు చేస్తుంటారు, పుణ్యం వస్తుంది. ఓకే, కానీ దాని ద్వారా, ఆ క్రియల ద్వారా మనుషుడు అనే వ్యక్తి నీతిమంతుడిగా కాలేడని దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. అయితే నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవరు లేరని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయనను విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా అయ్యాం. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క వ్యక్తి చూసినట్లయితే ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తిని దేవుడు విడిపించాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువును విశ్వసించాడు. చూడండి,
ఆ కింద భాగంలోకి వచ్చినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వస్తాము. పదో వచనాన్ని చదవండి. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీ పరుపెత్తుకొన తగదని చెప్పిరి. అందుకు వాడు ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని చాలా మంది గుంపులు కూడినారు. ఎందుకంటే దేవుడి వాక్యంలోనే ఉంది, అక్కడ గుంపులు గుంపులుగా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం 3-4 వచనాలు కలిసి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో ఆ మండపంలో రోగులు, రొడ్డివారు, కుంటివారు గుంపులుగా పడింది. చాలు చాలు, అక్కడ గుంపులుగా పడి ఉంటుంది. ఈ ఎటువంటి వాళ్ళంటే చదవండి మరలా. ఎవరెవరు? రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచగాల్చేది. ఈ 3 గురించి మనం ధ్యానించుకుందాం. కాబట్టి మొదటిగా ఎవరంట? రోగులు. రోగులు అంటే నేను చెప్పాను. ఏం చెప్పాను? యెషయాలో 1వ అధ్యాయంలో ఏమని చెప్పాను? ప్రతి వాడు ఎట్లా ఉన్నాడంట? ఇప్పుడు చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. తర్వాత అరికాలు మొదలుకొని ఇప్పుడు ప్రతి వాడు అన్నాడు. అంటే ఆ లిస్టులోకి, రోగి లిస్టులోకి మనం వస్తామా రామా చెప్పండి? వస్తాం. రెండవది ఎవరు? గుడ్డివారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు. పిల్లరా, ఒకప్పుడు మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్నాం చెప్పండి? రక్షించబడక మునుపు ఏ స్థితిలో ఉన్నాం? గుడ్డితనంలోనే ఉన్నా. 2వ బ్యాచ్ అయిపోయింది. 3వ బ్యాచ్ చెప్పండి. కుంటివారు. అంటే ఒక కుంటివారు ఎక్కడ ఉంటారండి? దేవాలయం లోపలికి వస్తారా, బయట ఉంటారా చెప్పండి? సాధారణంగా మనం గమనించే విషయం. పేతురు, యోహానులు దేవాలయంలోనికి లోపలికి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఒక భిక్షకుడు, కుంటివాడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏమైనా దొరుకుతుందని చూశాడు, వాళ్ళ వైపు తెర చూస్తున్నాడు. అయితే మా దగ్గర వెండి బంగారం లేదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏం చేయి, నడుమన్నాడు. ఏం పోయింది? వాడు భిక్ష చేతిలో యొక్క నడిచాడా? నడుచుచు గంతులు వేయించి ఎక్కడికి వచ్చాడు? ఎందుకంటే వాడికి ఆనందం. ఎందుకు? కుంటోడికి కాళ్ళు వస్తే ఆనందమా కాదా? వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కుంటి స్థితి అనేది దేవుని యొక్క మందిరానికి రాని స్థితిని సూచిస్తుంది. ఇలా 3వ బ్యాచ్, 4వ బ్యాచ్ దేవుడి ఇంటికి రానివారు. సో ఈ 2 ఒకే కేటగిరీకి వస్తుంది. ఈ యొక్క స్థితిలో మనం కూడా ఉన్నటువంటి వారు. అయితే దేవుడు మన మీద కనికరపడి ఏ విధంగా అయితే రోగిని 38 సంవత్సరాల వ్యాధి పరుపుతో పడకలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు లేచి ఏం చేయి, నీ పరుపునెత్తుకొని, ఆ రోగి ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి స్థితులు కలిగిన వారం ఒకప్పుడు. అయితే దేవుడు మన మీద కనికరపడి ఆయన తన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడు, నిన్ను స్వస్థపరిచినాడు.
నిన్ను పవిత్రపరిచినాడు. ఎంత అంటే యెషయా 53:5లో ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంటుంది? స్వస్థత కలుగుతుంటుంది. రెండవ విషయం, 1 యోహాను 1:7లో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి ఏం చేస్తుందంట? పవిత్రులుగా అయ్యాం, పాపం లేని వారిగా అయ్యాం. రెండవది, స్వస్థపరచబడ్డాం. మూడవది, మన కుంటితనం, గుడ్డితనం నుండి దేవుడు విడిపించినాడు. చీకట్లో నుండి ఎక్కడికి నడిపించాడు? ఆశ్చర్యకరమైన. అందుకే ఆ యొక్క యోహాను సువార్త 9:25లో ఒక వ్యక్తి, నేను గుడ్డివాడిగా ఉంటున్నాను, ఇప్పుడైతే ఏం చేస్తుంటున్నాను? చూడగలుగుతున్నాను అంటాడు. యోహాను సువార్తలో ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును. నేను ఒకప్పుడు ఎట్లాంటి వాడినై ఉన్నాను? గుడ్డిన వాడినై ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తుంటున్నాను? చూస్తుంటున్నాను. కాబట్టి వాడికి చూపునిచ్చినాడు. మనం కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఏది దేవమో, ఏది దేవతో, ఏది కాదో మనం కూడా ఒకప్పుడు సృష్టిని పూజించేటువంటి వారు. అయితే దేవుడు తన యొక్క స్వార్థ ప్రకాశం వారి మనోనేత్రం మీద ప్రకాశింపజేసి వారి యొక్క మనోనేత్రాలను తెరిచిన విధంగా, దేవుడు వాక్యం సెలవిచ్చిన విధంగా దేవుడు మన నేత్రాలు తెరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్తలో 5వ అధ్యాయం 1-9 జరిగిన విషయం అంతా మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి సూచిస్తుంటుంది. ఒకప్పుడు మనం అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు అతన్ని రోగి దగ్గరికి వచ్చి ఏ విధంగా అయితే పడి ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? పడి ఉన్న వ్యక్తిని దేవుడు లేపాడా లేదా? చెప్పండి. లేపాడు. నిన్ను నన్ను కూడా ఆయన లేపినాడు. లేపటం అంటే ఒక దుర్వ్యసనంలో గమనించండి. నువ్వు హాన్స్ వేసుకుంటే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇది హాన్స్ వేసుకుంటే నీకు క్యాన్సర్ వస్తుంది కదా అని చెప్తే అతను ఆ నిజం అతనికి తెలియదా? తెలుసు. అయితే ఆ స్థితిలో పడి ఉన్నాడు. అతను ఏం చేసినాడు? పడి ఉన్నాడు. అయితే అక్కడి నుంచి లేపగలిగే వ్యక్తి ఎవరు చెప్పండి? నీ వల్ల నా వల్ల సాధ్యమవుతుందా? యేసు ప్రభు ఒక్క మాట చాలు. అరే, నీ యొక్క స్థితి నుండి నువ్వు లే అంటే ఏం చేస్తాడు? లేస్తాడు. అదే ఒక్కటే కాదు, రోగమే కాదు, అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఏంటి? పాప రోగం. ఆ పాప రోగాన్ని విరుగుడు ఏంటంటే ఆయన చిందించిన రక్తం. పాప రోగానికి విరుగుడేంది చెప్పండి? యేసు ప్రభు చిందించిన రక్తం. ఆ పాప రోగానికి విరుగుడా ఆయన రక్తం. అందుకే ఎబ్రీలు రాసిన పత్రికలో రక్తం చిందింపకుండా సాధారణంగా ఏం కలగదంట? పాప క్షమాపణ కలగదు. లోకంలోనికి పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపాన్ని తీసివేయాలా దేవాది దేవుడు ప్రణాళిక. కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించి తన రక్తాన్ని చిందించినాడు. ఎందుకోసం రక్తాన్ని చిందించినాడు? ఆ రక్తం ద్వారా ఏం చేసినాడు దేవుడు చెప్పండి అంటే, ఆ రక్తంతో ఏం చేసినాడు? నిన్ను నన్ను ఏం చేసినాడు? కొన్నాడు. ఎందుకు అంటే క్రీస్తు ఆ సంఘంలో మనల్ని తన యొక్క రక్తం చేత ఏం చేసినాడు? కొన్నాడు. కాబట్టి ఆ రక్తం చేత మనకు విమోచన, విడుదల వచ్చింది. ఆ రక్తం చేత మనకు పాప క్షమాపణ వచ్చింది. ఆ రక్తం చేత మనస్సాక్షి ఏం చేయబడిందంటే శుద్ధి చేయబడింది. కాబట్టి ఈ లోకమంతా పాపం చేసిన లిస్టు ఉన్నా కూడా యేసుక్రీస్తు రక్తం చేత ఏం చేయబడతాయంటే కొట్టివేయబడతాయి. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఏ భారం అంటది? పాప భారం.
అంటే భారం ఉన్నప్పుడే నెమ్మది ఉండదు. చూడండి, ఒక వ్యక్తి పాపం నుండి విమోచించబడితే ఎంత నెమ్మదిగా ఉంటాడో అంత నెమ్మదిగా ఉంటాడు. ఎవరైతే దుష్టత్వంలో ఉంటారో, ఎవరైతే పాపంలో ఉంటారో, దాన్ని తినుచు తాగుతూ ఉంటారో వాళ్ళకు నెమ్మది ఉండదు. యెషయాలో చెప్పని దుష్టులకు ఏముండదంట. కాబట్టి దుష్ట అధికారం నుండి దేవుడు నన్ను విడిపించాడు. దుష్టుడు ఎవడంటే సాతానుడు. వాడి కింద ఉండేవారు వాడి అధికారం కింద ఉండేవారు. కాబట్టి దాని నుండి నన్ను విడిపించాడు. ఆ రోగినైతే ఏ విధంగా అయితే ఆ రోగం నుండి విడిపించాడో, బెతెస్దా కోనేరు దగ్గర ఆ రోగం నుండి విడిపించాడో తన యొక్క మాట చేత నన్ను కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి ఈ సంఘంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పగలమా? చెప్పలేము, మనం చెప్పలేము. జగత్ పునాది వేయబడక మునుపు అంటే ఈవెన్ సైన్సిస్టులు కూడా నాట్ పాసిబుల్, అది అసాధ్యమే, సాధ్యం కాదు. అయితే దేవుడు కాబట్టి ఆయన ఇంత మేలు చేస్తూ వచ్చాడు. లాస్ట్గా మనం ఒక వచనాన్ని చదువుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాము. కీర్తనలు 22:24, 25 చదవండి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, వారిని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును చాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కాబట్టి బాధపడి వారి బాధను ఆయన ఏం చేయలేదు. కాబట్టి ప్రియులరా, మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసిన ఆ రోగి 38 సంవత్సరాల నుంచి రోగంతో భరిస్తున్నాడంటే అది చిన్న బాధ, పెద్ద బాధ చెప్పండి? దీర్ఘకాల వ్యాధి, అది స్వల్పకాలిక వ్యాధి. 38 సంవత్సరాలు ఎవరి వల్ల కాలేదు. బాధపడి వారి ఏం చేయలేదు, ఆయన బాధను తృణీకరింపలేదు, దానిని చూసి ఆయన ఏం చేయలేదు. ఒక బెడ్ దగ్గరికి రావాలంటే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే తన పని తను చేసుకునే వాళ్ళ దగ్గర ఎటువంటి మంచి అనేది ఉండదు. అంటే వాసన అనేది అక్కడ వస్తుంది. వాడిని చూసి అసహించుకోలే. ఎఫెసీలో నేను చెప్పిన ప్రకారం 2:1 అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అంటే గుర్తుపెట్టుకోండి. ఒక కుక్క రోడ్డు పక్కన చనిపోతుంది, ఏమవుతుంది? అది చెప్పండి, ఏమవుతుంది? కుక్కలు కాదు, మనుషులు. ఇప్పుడు ఏది చనిపోయినా ఏమవుతుంది? దుర్వాసన. మనిషి అంతే, ఎవరైనా అంతే. మన వియోగా పనిచేసేవాడు. పనిచేసినప్పుడు ఒక సూసైడ్ వాళ్ళు చెప్పకుండా పూర్తి చేసేసారు. పూర్తి చేసినప్పుడు వియోగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి దాన్ని తోడిచ్చినారు. మరలా ఏం చేసినారు? శవాన్ని ఏం చేసినారు? తోడిచ్చినారు. అది మళ్ళా పోస్ట్ మార్టం చేయాలా. కాబట్టి అపరాధముల చేత పాపముల చేత ఏ స్థితి అంట? చచ్చిన స్థితి దగ్గర ఏదైనా మంచి వాసన వస్తుందా? లేదు. మనం కూడా పాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ఇన్ని సంవత్సరాలు పాపంలోనే ఉంటున్నాను, అయితే దేవుడు నన్ను విడిపించాడు అంటే దేవుడు అతని యొక్క స్థితి నుండి దేవుడు మార్చినాడు. అందుకే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో 5వ అధ్యాయం చదవండి.
ఏ వాసనగా ఉండటం పిలువబడ్డారంట చెప్పండి. కాబట్టి పరిమళ వాసనగా ఉండటం పిలువబడ్డారు. పరిమళ వాసనను ఎవరైనా పీల్చరా చెప్పండి. పీల్చరా పిలుస్తారా? పీలుస్తారు. చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. సబ్మిటెడ్ టు గాడ్ అంటే తండ్రి ఈ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి అయితే నా చిత్తం కాదు అంటే తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి పిల్లరా ఈ యొక్క విషయాన్ని మనం పెట్టుకొని ఇంకా చూడండి. కీర్తనలు 22 తీయండి. 22 అధ్యాయం 25 వచనాన్ని కూడా చదవండి. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదను. నా మొక్కుబడులు ఏం చేస్తాను. కాబట్టి పిల్లరా మన యొక్క బాధను చూసి ఆయన తృణీకరించలేదు. రెండవ విషయం దాన్ని చూసి అసహించుకోలేదు. అయితే నీవు నేను కూడా ఆ యొక్క కంపు కొట్టి స్థితిలో ఉన్నటువంటి వారు ఆ దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి విడిపించి ఆయన కొత్త సృష్టిగా చేసినాడు. ఎడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కొత్త వ్యక్తిగా చేసినాడు. ఈ యొక్క రోగిని కూడా దేవుడు ఏం చేసినాడు? కొత్త వ్యక్తి పాత వ్యక్తి చెప్పండి. కొత్త వ్యక్తి. 38 సంవత్సరాల నుంచి నడకలేని వ్యక్తి తన యొక్క పరుపునెత్తుకొని తనే ఏం చేస్తుంటున్నాడు? నడుస్తుంటున్నాడు. ఈ యొక్క భాగాలు మనసులో పెట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం దయచేయాలి. మనం లేచి ఒక పల్లవి శరణం పాడదాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్